వీక్షకులకి అందరికీ నమస్తే అండి. ఫ్యాన్ పార్టీ వాళ్ళు అన్న మాటలు మేము మా పరిధిలోకి మేము తీసుకోం కానండి. వాళ్ళ మాటలన్నీ కూడా గాలి మాటలలాగానే అనిపిస్తాయి. ఎందుకంటే విధి విధానాలు లేని విధంగా ఎప్పుడు కూడా పొంతలు లేని విధంగా మాట్లాడుతూ ఉంటారు, డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే రైతుల పక్షపాతం అని చెప్పేసి రైతుల కోసం రోడ్ల మీదకి ఎక్కారు. తర్వాత ఇప్పుడు పీపీపీ విధానం అన్నారు. ఇప్పుడు జిల్లాలో పునర్విభజన మళ్ళీ మేము ర్యాలీలు చేస్తామని చెప్పేసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే విధానాలు లేకుండా 11కు పరిమితి అయిపోయిన తర్వాత రేపొద్దున అధికారంలోకి ఏ విధంగా రావాలన్న ఉద్దేశంతో ప్రజలను మభ్యపెట్టడానికి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో మేము వాటిని నెరవేర్చడంలో ఖచ్చితంగా సంపూర్ణంగా మేము మాట నిలబెట్టుకుంటున్నాము. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లేదంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఖాతాలో 100 కోట్లకు మాత్రమే పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎటువంటి అభివృద్ధి లేదు రాష్ట్రంలో, నేను అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు. మరి పథకాలు ఇచ్చారు, బట్టలను నొక్కారు. మరి వీటికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధి చేశానని చెప్పేసి అని అంటారు. కొంతమంది ప్యానలిస్టులు వచ్చేసి మేము కంపెనీలే తీసుకొచ్చామంటారు. మనం మీ డిబేట్లోనే జరిగింది. మరి విశాఖలో కానీ కలెక్టరేట్ ఆఫీసులు తాకట్టు పెట్టడం కానీ, బాండ్లు తాకట్టు పెట్టడంలో కానీ, రాష్ట్రంలో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టడంలో కానీ ఈ డబ్బులన్నీకి సంబంధించి ఇవాళ రోజున ఎన్ని పకాలు పడిపోయి రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసింది ఎవరు? మరి వీటికి సమాధానం ఇవాళ వరకు రాలేదు. ఏమన్నా మాట్లాడితే సూపర్ 6 ఇవ్వలేదని చెప్పేసి అని అంటున్నారు. సూపర్ 6 ఇవ్వలేదని మీరు అంటా ఉండంటే ఇవాళ రోజున మీరు అన్నట్టుగా ప్రజలు అనేవాళ్ళు రోడ్డు మీదకి రావాలి కదా సార్. ఇవాళ మేము గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి వినూతంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల ప్రకారంగా కానీ గ్రామాల దగ్గర నుంచి కానీ అభివృద్ధులు మేము చూపిస్తున్నాం, నూతన డ్రైనేజీ వ్యవస్థలు మేము చూపిస్తున్నాం. మేము గ్రామ సభలు పెట్టి జాతీయ స్థాయిలో మేము ఖ్యాతి తీసుకొచ్చే విధంగా మేము రాష్ట్రాన్ని మేము ముందుకు నడిపిస్తున్నాం. మరి జలజీవన్ మిషన్ మరి ఫస్ట్ ప్రకాశంలో పెట్టాము. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు గత ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 4,000 కోట్లు ఇస్తే ఇప్పుడు వరకు దానికి దిక్కుమొక్కు లేదు, ఒక అభివృద్ధి కానీ ఒక రాయి కానీ వేసిన పాపాలు లేదు. మళ్ళీ రాళ్ల మీద వీళ్ళు బొమ్మలు వేసుకున్నారు. మరి ఇవాళ రోజున అదే జలధార విషయాన్ని తీసుకుంటే మరి దేశంలోనే నెంబర్ 1 స్థాయిగా మనం దూసుకెళ్తున్నాం కదా. మరి దీనికి సమాధానం చెప్పరా? ఏమనంటే నేను అదే సార్, నేను స్టార్టింగ్లో అన్నది కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఆ కార్యకర్తలు కానీ రప్పా అనడం కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కానీ రాష్ట్ర అభివృద్ధి బాట ఏ విధంగా వెళ్తుందని చూడాలి. మేము నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని అన్నారు, మీరు జాబ్ క్యాలెండర్ అన్న తీసారా? మేము ఇవాళ రోజున మంచి అంతర్జాతీయ స్థాయి సంబంధించిన కంపెనీలు మేము తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేము మాట ఇస్తున్నాం. ఆ మాట నిలబెట్టుకునే దిశగానే మేము మంత్రాలు జరుపుతున్నాము. మేము కంపెనీలతో ఇక్కడ ప్రారంభోత్సవాలు కూడా మేము చేసే పరిస్థితి ఏర్పడిపోయింది. మరి ఇక్కడ వైజాగ్లో జరిగిన సమ్మిట్లో ఇవాళ రోజున దాదాపు 13.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారంటే